దాదాపు 70 కుటుంబాలు దళితులు నివసిస్తున్నారు. 1975లో CJFS అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా 70 మందికి 183 ఎకరాల భూములు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ భూములు సాగు చేసుకుంటూ ఇప్పటివరకు ఉంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరు రెడ్లు 2 వాల్మీకులు ఆ భూమిపైన కన్నేసి దున్ననీయకుండా వాళ్ళు సాగు చేయనీయకుండా చూస్తున్నారు. ఇవాళ 60 ఎకరాల మామిడి చెట్లు, వరి, కూరగాయలు అంతా కూడా సాగులో ఉన్నది. అయితే నిన్న మొన్న తహసీల్దార్ గౌరవ చౌడేపల్లి తహసీల్దార్కి పోయేసి ఆడ బోర్డు పెట్టారు. అంతేకాకుండా పత్రికలో ప్రకటన చేయమని ఇచ్చారంటే CJFS ల్యాండ్ ఒకప్పుడు మేము 70 మందికి పట్టాలు ఇచ్చాము, 123 ఎకరాలు, ఇవాళ దాన్ని రద్దు చేశాము. కాబట్టి ఆ భూములు ఎవరు ప్రవేశించడానికి వీల్లేదని చెప్పించారు. మేము అడుగుతున్నాం, 40 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకున్న దళితులకు హక్కు లేదా? మరి ఇవాళ ప్రభుత్వం ఎవరి కోసం పడిపడుతుంది? ఎవరో రెడ్డి చెప్తానో నాయుడు చెప్తానో భూమి చేయొద్దంటే మామిడి చెట్టు పూతకొచ్చాయి. ఆ పూతకు నీళ్లు పెట్టుకోవచ్చు, చెట్టు పెట్టుకు ఏమైపోతుంది? వరిమళ్ళ పరిస్థితి ఏమి? మరి వంకాయలు, మిర్చి, అనేకమైన కూరగాయల పండ్లు వాళ్ళు కొనసాగిస్తున్నారు. మరి ఈ పెద్ద ఆయన దగ్గరికి వచ్చేసి కన్న మాట్లాడేసి ఏమను తరిమేయండి, ఈ భూమి తహసీల్దార్ ఉంటుందంట, మేము మామిడి చెట్టు నాటంటే ఎవరిని నాటానంటే ఏమని అడగలనా? మా భూమి ప్రభుత్వం 75లో మాకు పట్టాలు ఇచ్చింది. CJFS ఉమ్మడి వ్యవసాయ సంఘం కింద రిక్లమేషన్ చేశారు. 9 సర్ఫేస్ బోర్లు వేశారు. 60 ఎకరాల మామిడి చెట్టు నడుస్తుంది. వీటిని కాదని మీ ఇష్టంగా మీరు బోర్డు పెట్టి ఎవరు ప్రవేశించకంటే ఎవడబ్బు సొత్తు ఇది? దళితులకు ఇదేనా మీరు చేస్తున్నది? ఈ ప్రభుత్వంలో దళితులకు మాలకు కనీస హక్కులు లేవా? మేము భూమి అయిపోతే కేసు కడతామంటే మామిడి చెట్లు ఎండిపోతున్నాయి, వరిమడి ఎండిపోతుంది. దీనికి ఎవరు? అందుకని మేము చెప్తున్నాం కలెక్టర్ గారికి, అయ్యా జేసీ గారు మీరు వెంటనే అక్కడ దర్శించండి. ఆ తహసీల్దారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి అక్కడ బోర్డులు పెట్టించారు, రాజకీయాలకు లొంగిపోతున్నారు. మేము చెప్తున్నాం ఇది జరిగితే మా భవిష్యత్తు లేకుండా పోతుంది. గతంలో మేము వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. SC కార్పొరేషన్ సహకారంతో ఇవాళ వ్యవసాయదారులు అయినాము. వ్యవసాయదారులు మళ్ళీ వ్యవసాయ కూలీగా తయారు చేస్తారా, లేక మమ్మల్ని వ్యవసాయదారులుగా ఉంటారా? మీరు చెప్పాల్సింది చెప్తున్నాం. వెంటనే జేసీ గారికి కానీ వాళ్ళ సిబ్బంది పోయి అక్కడ ఎంక్వైరీ చేసి వెంటనే బోర్డులు ఎత్తేపించాలా, మరి తహసీల్దార్గా హెచ్చరించాలా. కాబట్టి మాకు న్యాయం చేయకపోతే నెక్స్ట్ మండే చికెన్ నిరాహార దీక్ష చేస్తాం. జై భీమ్, జై మాల.